వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బాగా పండిన అరటి పళ్ళతో నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయేలా ఉండే హల్వాని చేసి చూపిస్తున్నాను. అది కూడా బెల్లంతో చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నీళ్లు వేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా పండిన 3 అరటిపళ్ళను తీసుకొని పై తొక్క తీసేసుకొని అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేస్తున్నాను. ఇలా బాగా పండిన అరటిపళ్ళు అయితే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామంటే చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది. ఒకవేళ చిన్న చిన్న పీసెస్ గా ఉన్నా సరే పర్లేదండి, కలిపేటప్పుడు మనము మెతిపేసుకోవచ్చు. 3 అరటిపళ్ళను కూడా ఇలాగే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని దోరగా వేయించేసుకుని ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇదే కడాయిలోనే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే వదిలేసామంటే మాడిపోయినట్టు వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను కూడా వేసుకొని ఈ గోధుమ పిండితో పాటే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలాగే వేయించేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఇక్కడ మనకు గట్టిగా అయిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇలాగే కలుపుతూ ఉన్నామంటే కొద్దిగా పల్చబడినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి. చూసారు కదా, కొద్ది కొద్దిగా మనకు వేసుకున్న నెయ్యి సెపరేట్ అయింది కదా, అలాగే పల్చబడినట్టు తెలుస్తుంది కదా. ఇలా వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అరటిపళ్ళను, ఆ అరటిపళ్ళ పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న అరటిపళ్ళ ముక్కలు ఉన్నా సరే పర్లేదు, మధ్య మధ్యలో మనము గరిటతో మెదుపుకుంటూ ఇలా కలుపుకోవచ్చు. వేసుకున్న అరటిపండ్ల పేస్ట్ మొత్తాన్ని కూడా గోధుమ పిండి రవ్వ మిశ్రమం అనేది బాగా పీల్చేసుకుంటుంది. పీల్చేసుకుని గట్టి పడుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతేనే ఈ ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ ని వేసుకున్నాను. మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను. బెల్లంలో ఏమన్నా రాళ్ళు, నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలాగే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటె సాయంతో ఇలా మెదుపుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. చూడటానికి మనకు ఉండలుండలుగా తెలుస్తుంది కదా, కానీ కలిపేటప్పుడు చాలా ఈజీగా మొత్తం బాగా కలిసిపోతుంది. బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే కడాయికి సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకు అడుగు పట్టేయకుండా సపరేట్ అయింది కదా, కడాయిని వదులుతూ ఉంది. ఇలా ఒకే ఉండలాగా రావాలి. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే మీడియం గా వేసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మొత్తం మళ్ళీ బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి ఈ మిశ్రమం మొత్తం బాగా పీల్చేసుకుంటుంది. ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు వేసుకున్న నెయ్యి అనేది కొద్దిగా వదిలినట్టు సపరేట్ అయినట్టు తెలుస్తుందో అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు ఇంకా బాదం పప్పును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు చుట్టూ తెలుస్తుంది కదా, వేసుకున్న నెయ్యి అనేది సపరేట్ అయినట్లుగా ఇలా కలుపుతుంటూనే తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న నెయ్యి పక్కకు వచ్చేసినట్టు తెలిసినట్లయితే మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టే.
అంతేనండి, చాలా సింపుల్ గా బాగా పండిన అరటిపళ్ళతో ఇలా చేసుకున్నామంటే నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.